దేశంలో ప్రజెంట్ జరుగుతున్న హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు అంబానీ మ్యారేజ్. సో ఆయన ఖర్చు పెడుతున్న 10,000 కోట్లకి ఏదో ఒక తెలియని భావోద్వేగం. అసలు దాన్ని మనం ఎలా చూడాలి, ఏం జరుగుతుంది, దాని గురించి సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్కి ప్రజెంట్ హాట్ టాపిక్ రాజకీయాల కంటే కూడా పెద్ద టాపిక్ అనుకోవచ్చు. ఎందుకంటే దేశంలోనే సంపన్నమైన కుటుంబం, ప్రతి ఒక్కళ్ళు వెళ్తున్నారు. సో అట్లాంటిది ఆయన ఓవర్ వెయిట్. ఎందుకంటే ప్రజెంట్ మ్యారేజ్ అంటే ప్రతి ఒక్కరు స్మార్ట్గా అవ్వాలి, ఇది కామన్గా ఆలోచిస్తారు. కానీ ఏదో ఒక తెలియని ఒక ఫీలింగ్ అనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో. కానీ లాస్ట్ టైం జరిగిన ప్రీ వెడ్డింగ్లో కానీ ఒక భావోద్వేగమైన సిచ్యువేషన్స్ మనం చూసాం. అసలు ఎట్లా మనం అది చూడాలని కంప్లీట్ ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో అంబానీ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ నుంచి వద్దాం. ఓకే, ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ ఎలా జరిగింది, చాలా అట్టహాసంగా బోల్డ్ అన్ని డబ్బులు ఖర్చు పెట్టి చేశారు. అండ్ ఇప్పుడు మళ్ళీ వెడ్డింగ్ కూడా ఒక 10,000 కోట్లు ఖర్చు అయింది అని మ్యాక్సిమం డబుల్ అవుతుంది ఆల్మోస్ట్ చెప్పుకొచ్చారు. అండ్ ఇంకొకటి, దీని మీద ఒక రూమర్ ఉంది, మనం దాన్ని తీసేయాలి. వీళ్ళు ఏమన్నారంటే మొన్న రీసెంట్లీ జియో టారిఫ్లు పెరిగాయంట. ప్రజెంట్ జరుగుతుంది కావాలని జియో టారిఫ్లు పెంచి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి కొడుకు పెళ్లి చేశాడు అంబానీ అని చెప్పేసి ఒక రూమర్ ఉంది. అదేం లేదు, జియో టారిఫ్ పెరిగింది అంటే మనం ప్యారలల్గా వేరేవి కూడా చూడాలి. విఐ అండ్ ఎయిర్టెల్ అవి కూడా పెంచాయి. సో అట్లా అని చెప్పి ఎయిర్టెల్ ఓడు విఐ ఓడు వాళ్ళ కొడుకు పెళ్ళిళ్ళు ఏం చేయాల, అంబానీ ఒకటే చేశాడు కాబట్టి అప్పనింది. ప్రజెంట్ మనం అంటే ఈ పేదవాళ్ళ దగ్గర తీసుకున్నంతా వీళ్ళు ఇట్లా అట్టహాసంగా పెళ్ళిళ్ళు చేస్తున్నారనే టాక్లోకి తీసుకెళ్దామనా, లేకపోతే మధ్యలో జరుగుతున్న రూమర్ అని అంటారా మీరు కూడా? రూమరే, అట్లా ఎవడో ఒకడు ఉంటాడు కదా గుడ్డు మీద ఈకలు బీకేవాడు, అలాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇవి. అండ్ నెక్స్ట్ మన మోడీ గారు ఏం చెప్పారు అంటే, మీరు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని చెప్పేసి ఇండియా దాటి వెళ్తున్నారు బయటికి, మీరు బాగా ఖర్చు పెడుతున్నారు, ఆ రెవెన్యూ అంతా ఫారిన్ కంట్రీస్కి వెళ్తుంది, మన దగ్గర కూడా మంచి లొకేషన్స్ ఉన్నాయి, ఆ డెస్టినేషన్ అది ఇక్కడే చేసుకుంటే మనకి రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది, జీడిపి పెరుగుద్ది అని చెప్పాడు. మంచి విషయమే. సో ఆ రకంగా ప్రీ వెడ్డింగ్ ఇక్కడే జరిగింది. అండ్ నెక్స్ట్, డబ్బున్నోడ్రా ఎంతైనా ఖర్చు పెడతాడు అంటున్నారు, కానీ విషయం చెప్పాలంటే ఆయన ఎంతమందికి ఉపాధి దొరికింది ఆ వెడ్డింగ్ వల్ల. 100%. మొలలు శిలలు కొట్టేవాడి నుంచి, తాళ్ళు కట్టేవాడి నుంచి చూసుకుంటే ఈవెంట్ చేసిన వాడి దగ్గరికి వెళ్తుంటే క్యాటరింగ్ వరకు ఎంతోమంది బ్రతికారు. ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్లో క్యాటరింగ్ బాయ్స్కి ఒక 100 లేకపోతే అమ్మాయిలకు ఒక 2,000 3,000 ఇస్తారు. ఆ రోజు వరకు వాళ్ళకి ఎంత ఉంటుందో వాళ్ళకి అట్లా ఇస్తారు. ముంబైలో అలా ఉండదు కదా, వాళ్ళకి 10,000 15,000 ఉంటుంది. పైగా అంబానీ వెడ్డింగ్ అంటే వాళ్ళు కనీసం టిప్ లాగానే 20,000 30,000 ఇస్తారు మనిషికి, మినిమం ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే బాగా డబ్బు ఉన్నాడు అన్న టాక్ ఉంది కాబట్టి. అందరికీ అక్కడ అకామిడేషన్ లేకపోయేసరికి టెంట్లు వేసి దాన్ని ఒక హోటల్లా మార్చి, సో ఇప్పుడు అందులో ఎంతమంది బ్రతికారో చూడు. నెక్స్ట్ మళ్ళీ డబ్బులు ఇచ్చే సినీతారాలను పిలిచాడు, వాళ్ళు బాగుపడ్డారు. సో ఇంత దగ్గర ఎంప్లాయీ నుంచి అంత ఎంప్లాయీ వరకు అందరికీ చక్కగా మామూలుగా ఒక ఉపాధి కల్పించాడని చెప్పుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు కూడా 10,000 కోట్లు కూడా అంతే. అండ్ ఎవరు ఎప్పుడు చూడనటువంటి రిహానాని తీసుకొచ్చి కూడా చూపించాడు అందరికీ. అంటే మిగతా వాళ్ళు ఎవరు తీసుకురాలేదు కదా అంత డబ్బులు పెట్టేసి. అట్లా బోల్డ్ అని చేశాడు. యాజ్ ఎ సర్వీస్గా చూస్తే ఇట్స్ అ వండర్ఫుల్ అటెంప్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏం చేశారంటే, మిగిలిపోయిన ఫుడ్ని వీళ్ళెవరు హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు ఉంటారు కదా, తీసుకెళ్ళి పేదవాళ్ళకి పంచారు. కొంచెం ఇబ్బంది పడుతున్న ఫుడ్ కోసం హైజీనిక్గా ప్యాక్ చేయించి వాళ్ళకి అప్పచెప్పాడు. వాళ్ళు వెళ్ళి ఆ జామ్నగర్ అంతా పంచొచ్చారు, మామూలుగా రోడ్ల పైన ఉండే వాళ్ళకి, స్ట్రీట్ వాళ్ళకి, అందరికీ. నెక్స్ట్ ఫ్లవర్స్, ఏవైతే వాడిపోయిన ఫ్లవర్స్ ఉంటాయో వాటన్నిటినీ ఫెర్టిలైజర్ కంపెనీకి పంపించాడు. అంటే అన్నీ రీయూజ్ అయ్యాయి. అంటే ఇదంతా కూడా ప్లాన్ చేసుకొని చేసిందని అంటారా, లేకపోతే మిగిలిపోయింది కాబట్టి అప్పటికప్పుడు ప్లాన్ చేసింది? పడేలా ఇప్పుడు మన దాంట్లోనే ఎంత డబ్బు ఉన్నా కూడా కనీసం ₹1,00,00,000 పెట్టి పెళ్లి చేస్తున్నాడు కూడా ఫుడ్ ఆడబడేరా అంటాడు. అంతే కదా. చాలా ఫంక్షన్స్ దగ్గర చూస్తూ ఉంటాం, పూలన్నీ ఎక్కడో వేస్తారు, దానివల్ల మళ్ళీ మనకే అదేంటిది నష్టం చెప్పాలి అనుకుంటే. బట్ ఇక్కడ అట్లా చేయాల. అంత పెద్ద వెడ్డింగ్ అంత ఆలోచించండి, పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ ఆలోచించినట్టు ఆలోచించు. నార్మల్గా మనం ఒక ట్రెండ్ చేస్తే వాళ్ళు 10 చేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ మిగులుతుంది. అంతే. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు పెళ్ళి గ్రాండ్గా చేశారు కదా, జియో కన్వెన్షన్లోనే చేశారు ముంబైలో, అది వాళ్ళదే. సో కలిసి వచ్చింది హ్యాపీగా. అండ్ జ్యువెలరీలు బట్టలన్నీ వాళ్ళవే,
కలిసి వచ్చాయి, అన్నీ కలిసి వచ్చాయి. అంబానీ తనని తాను వాడుకుంటూనే మిగతా వాళ్ళందరికీ ఉపాధి కల్పించాడు. ఇట్లా మాట్లాడుకోవాలి చూసుకుంటే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఏం జరిగింది, ఆయన ఓవర్ వెయిట్. ఇది తను ఇంతకుముందు బోల్డ్ అంత బరువు ఉండే, ఒక 108, 118 days కష్టపడి అసలు మిరాకిల్ అని చెప్పుకోవచ్చు 18 monthsలో. ఆల్మోస్ట్ 200 kilos దాటిన పర్సన్ 108కి తగ్గి మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్కి మళ్ళీ పెరగడానికి. అప్పుడు ప్రీ వెడ్డింగ్లో చూసిన వాళ్ళందరూ ఏమన్నారు అంటే ఏంటి మళ్ళీ ఇలా అయ్యాడు అంటే అదొక తనకి ఆస్తమా ఉంది. ఆస్తమాని అవాయిడ్ చేయడానికి అంతే వీళ్ళ వల్ల హెవీ స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి వచ్చింది, లేదంటే ప్రాణాలకి ప్రమాదం లాగా ఉన్నాడు పిల్లోడు. అది ఎక్కడ శ్వాస ఆగిపోద్దా అని. అయితే హెవీ స్టెరాయిడ్స్ వల్ల ఇప్పుడు మళ్ళీ బరువు తగ్గాలని చూస్తే హార్ట్కి ప్రాబ్లం. ఓకే, సో ఒకదానికొకటి లింక్ వల్ల ఇంకా తప్పని సిచ్యువేషన్స్లో అది ఆటోమేటిక్గా జరుగుతున్న సినారియో. స్టెరాయిడ్స్ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, దానికి కంప్లీట్గా ఫుడ్ తీసుకోవాలి. సో ఫుడ్ తీసుకున్నా కానీ మళ్ళీ మెడిసిన్ తీసుకోవాలి. సో ఆ మెడిసిన్ వల్ల వచ్చిన ఈ థింగ్సే కానీ ఆయన కావాలని అయితే చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ హెవీ ఎక్సర్సైజ్ చేయలేడు, దానివల్ల తనకు మళ్ళీ ఇప్పుడు జిమ్ చేసుకుంటూ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళని చూసాం కదా చాలా మంది. మనం అట్లా ఆ కోవలోకి వెళ్తుందని చెప్పి సరే వదిలేశారు. మళ్ళీ ఎందుకు ప్రాణాలకే ప్రమాదం అని. అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, అలాగే పెళ్లి చేసుకున్నారు. అండ్ అట్టహాసంగా జరిగింది. ఇంక ఈ అమ్మాయి విషయానికి వస్తే ఆమె పెళ్లి నగలు అండ్ పెళ్లి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అక్క పెళ్లికి ధరించినవే ఈమె ధరించింది. సో వంశపారంపర్యంగా అనుకోవాలి, జస్ట్ ఒక జనరేషన్ నుంచి అలాగా ఒక జనరేషన్ నుంచి వాళ్ళు జస్ట్ లైక్ దట్. సో ఒక్క పాయింట్ నాకు మీరు మాట్లాడే మాటల్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. యాక్చువల్గా ఇంత 5,000 కోట్ల పెళ్ళి ఖర్చు పెట్టి చేస్తారు, ఆల్మోస్ట్ అది 5,000 నుంచి 10,000 crores వరకు చేస్తున్నారు, బాగానే ఉంది. ఈ మధ్యలో ఈ రూమర్స్ ఏవైతే ఉన్నాయో జియో అవ్వచ్చు, ఆ జియోని బేస్ చేసుకొని మిగతా టెలికాం కంపెనీస్ లైక్ నేమ్స్ మనకు అవసరం లేదు, మిగతా జియో కాకుండా జియోయేతర కంపెనీలు కూడా చాలా వరకు పెంచినాయి. ఇంత మంచిగా జరుగుతున్న పెళ్ళి ఆనందంలో ఉన్నవాళ్ళు ఈ సిచ్యువేషన్ హర్ట్ చేయదంటారా? అంటే వాళ్ళు తెలియనంత చిన్న విషయం కాదు అది. అట్లేం లేదు, అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ బోల్డ్ ఉంటాయి. ఆయన ఫ్రీగా ఇచ్చినప్పుడు ఎవడు మాట్లాడలా, ఓకే అందరూ తీసుకున్నారు. ఫ్రీగా ఇస్తే మాత్రం ఆనందం తెగవాడి తీసుకున్నారు. అప్పట్లో ₹500 ఇస్తే మొబైల్ ప్లస్ డేటాని కూడా ఏదో క్రియేట్ చేశారు. డబ్బులు పెడితేనేమో ₹1 పెంచుతేనేమో దుమ్మెత్తిపోస్తారు. ఇది మామూలు మనిషికి ఉన్న అలవాటు. మళ్ళీ దాన్ని కూడా ఏమంటారంటే ఫ్రీ గేమ్ ఇవ్వలేదు, అందరికీ అలవాటు చేసి తర్వాత రేట్లు పెంచాడు అంటాడు. అది సింపుల్ ఫండా. ఇప్పుడు నువ్వు నెట్ఫ్లిక్స్ లేకపోతే ప్రైమ్ వీడియోలో వీళ్ళందరూ చూస్తారు కదా, ఫస్ట్ మంత్ ఫ్రీ ఎందుకు, నిన్ను అలవాటు చేయడానికి. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు కదా, అట్రాక్ట్ చేసి తర్వాత పెంచి దాన్ని ఇప్పుడు డబల్ చేసి పేదోళ్ళ దగ్గర నుంచి సంపాదించిన కోట్ల తీసుకుపోయి వాళ్ళు ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు. బిజినెస్ అది, బిజినెస్ మ్యాన్ తన ప్రోడక్ట్ అది. తన ప్రోడక్ట్ ఏంటి, సినిమాలు కొనడం, నీకు చూపించడం. సినిమాలు బోల్డ్ కొంటున్నారు, కోట్లు పెట్టి కొంటున్నారు. అంటే తీసుకునే ముందు మనమే ఒకసారి తెలివిగా ఆలోచించుకొని ఎట్లా చేయాలనేది మన ప్లానింగ్ ఉండాలి, కానీ వాడి బిజినెస్ ప్లాన్ అది బిజినెస్ ప్లాన్. ఇప్పుడు ఒక్కొక్క సిరీస్ ని కొన్ని కోట్లు పెట్టి కొంటున్నాడు, అట్లా కొన్ని వేల సిరీస్లు బోల్డ్ అని కోట్లు, అంటే ఇన్వెస్ట్మెంట్ కోట్లు అవుతుంది, డబుల్ అయిపోతుంది. సబ్స్క్రిప్షన్ ఏమో నార్మల్ నుంచి స్టార్ట్ అవుతాయి. అప్పుడు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ చూస్తే అందరు ఎడిట్ అయితే తనకి ఇన్కమ్. ఓకే, యాడ్స్ వల్లనో లేక ఇంకా దేని వల్లనో ఏదో డిఫరెంట్ వస్తాయి, వస్తాయి. అందరికి అలవాటు చేయాలి అంటే ఫస్ట్ నా దగ్గర ఉన్న స్టఫ్ ని అలవాటు చేయాలి. కొంచెం ఏదో ఒకటి తీపిగా చూపిస్తే అట్రాక్ట్ అవుతారు. టేస్ట్ బాగున్న తర్వాత ఒక నెల ఫ్రీగానే ఇవ్వాలి.